హలో అండి, అందరికీ నమస్కారం. రూబీకామ్కి స్వాగతం. మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఫీచర్ ఇప్పుడు లైవ్లోకి వచ్చేసింది. ఇక నుంచి డెలివరీ ఛార్జెస్ డిస్టెన్స్ ఆధారంగా ఆటోమేటిక్గా నిర్ణయించబడతాయి. అంటే కస్టమర్లు ఎంత దూరంలో ఉన్నారో దానికి తగిన విధంగా డెలివరీ ఛార్జెస్ మీరు సెట్ చేసుకోవచ్చు. పర్ కిలోమీటర్ ఛార్జ్ను వ్యాపార అవసరాలకు తగ్గట్టు ఎడిట్ చేసుకోవచ్చు. అలాగే వేరియేషన్ సెటప్ ద్వారా ఎన్ని కిలోమీటర్స్కి ఎంత ఛార్జ్ అనేది కూడా మీరు కావలసిన విధంగా సెట్ చేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూసేద్దాం. బిజినెస్ సెక్షన్లో ఉన్న డెలివరీ సెటప్ మాడ్యూల్ని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మెనూ పైన క్లిక్ చేసి న్యూ సెలెక్ట్ చేసుకుని స్క్రీన్ని మ్యాక్సిమైజ్ చేసుకోండి. ఇక్కడ జనరల్ సెక్షన్లో మీ డెలివరీ సెటప్కి రిలేటెడ్ నేమ్ని మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీ క్లారిటీ కోసం వెహికల్ నేమ్ ఎంటర్ చేయొచ్చు, స్టోర్ నేమ్ ఎంటర్ చేయొచ్చు, అండ్ అలాగే డ్యూరేషన్కి సంబంధించి అంటే ఫాస్ట్ డెలివరీ, క్విక్ షిప్ ఇలాంటి నేమ్స్ కూడా మీరు ఎంటర్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇక్కడ 2 వీలర్ క్విక్ షిప్ అని నేమ్ ఇస్తున్నా. లేదు, ఫాస్ట్ డెలివరీ ఫ్రమ్ మధు స్టోర్ అని కూడా మీరు నేమ్ ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీకు డిఫరెంట్ స్టోర్స్ ఉన్నాయి. అప్పుడు ఈ విధంగా నేమ్ ఇవ్వడం ద్వారా ఏ స్టోర్కి ఏ డెలివరీ సెటప్ని లింక్ చేయాలో మీకు ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ ప్రాసెస్ 3 డిఫరెంట్ స్టెప్స్లో మనం డిస్కస్ చేద్దాం. స్టెప్ 1, ఫిక్స్డ్ ఆప్షన్. ఈ ఆప్షన్ మీకు డిఫరెంట్ కేసెస్లో యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీ స్టోర్లో ఉన్న ప్రోడక్ట్స్ని మీరు పోస్ట్ ద్వారా, డ్రాప్ షిప్పింగ్ ద్వారా డెలివరీ చేస్తుంటే ఒక ఫిక్స్డ్ డెలివరీ కాస్ట్ అనేది మీరు సెట్ చేసుకుంటారు. లేదు, ఎన్ని కిలోమీటర్స్ ట్రావెల్ చేసినా, ఎంత అమౌంట్కి ప్రోడక్ట్స్ పర్చేస్ చేసినా మినిమం ఇంత ఫిక్స్డ్ డెలివరీ కాస్ట్ అనేది సెట్ చేసుకుంటారు. అలాగే ఆన్లైన్ షాపింగ్, ఫుడ్ డెలివరీస్, గ్రాసరీ స్టోర్స్ వంటి ఆన్లైన్ బిజినెస్కి ఇది పర్ఫెక్ట్గా యూజ్ అవుతుంది. సో మీ స్టోర్కి రిలేటెడ్ ఫిక్స్డ్ డెలివరీ కాస్ట్కి ఇక్కడ మీరు ఎంటర్ చేయాలి. నేను ఇక్కడ 100 రూపీస్ ఎంటర్ చేస్తున్నా. సో నా కస్టమర్స్ ఎక్కడి నుంచి ఆర్డర్ చేసినా, ఎన్ని ప్రోడక్ట్స్ ఆర్డర్ చేసినా వాళ్ళకి ఫిక్స్డ్ డెలివరీ ఛార్జ్ 100 రూపీస్ అప్లై అవుతుంది. స్టెప్ 2, ఒకవేళ ఫిక్స్డ్ డెలివరీ కాస్ట్ కాకుండా డిస్టెన్స్ ఆధారంగా ఛార్జ్ సెట్ చేసుకోవాలి అంటే ఫిక్స్డ్ ఆప్షన్ ఆఫ్ చేస్తే బేస్ ఆప్షన్స్ చూపిస్తుంది. బేస్ కిలోమీటర్స్ దగ్గర కిలోమీటర్స్ని ఎంటర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇక్కడ 10 కిలోమీటర్స్ ఎంటర్ చేస్తున్నా. నెక్స్ట్ బేస్ ఛార్జ్ దగ్గర 100 రూపీస్ ఎంటర్ చేస్తాను. అంటే డెలివరీ అనేది 10 కిలోమీటర్స్ వరకు ఎన్ని కిలోమీటర్స్ ట్రావెల్ చేసినా, అంటే 1 కిలోమీటర్ అయినా 10 కిలోమీటర్స్ అయినా కన్ఫామ్గా బేస్ ఛార్జ్ అనేది 100 రూపీస్ యాడ్ అవుతుంది. స్టెప్ 3, డెలివరీ కండిషన్. నెక్స్ట్ 10 కిలోమీటర్స్ పైన ఎన్ని కిలోమీటర్స్ ట్రావెల్ చేసినా పర్ కిలోమీటర్కి ఎంత ఛార్జ్ అనేది ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. నేను పర్ కిలోమీటర్కి 5 రూపీస్ సెట్ చేస్తున్నా. అంటే ఫర్ ఎగ్జాంపుల్, డెలివరీ డిస్టెన్స్ 11 కిలోమీటర్స్ అయితే 10 కిలోమీటర్స్ ప్లస్ 1 కిలోమీటర్ మీకు యాడ్ అవుతుంది. అంటే 10 కిలోమీటర్స్కి ఉన్న బేస్ ఛార్జ్ 100 రూపీస్ అండ్ ఆఫ్టర్ 10 కిలోమీటర్స్లో పర్ కిలోమీటర్కి ఉన్న 5 రూపీస్ ఛార్జ్ యాడ్ అయ్యి టోటల్గా 105 రూపీస్ అనేది ఛార్జ్ పడుతుంది. మీరు లాస్ట్గా ఎంటర్ చేసిన డెలివరీ డిస్టెన్స్ ఆటోమేటిక్గా అన్లిమిటెడ్లో ఉంటుంది. అంటే 10 కిలోమీటర్స్ పైన ఎన్ని కిలోమీటర్స్ ట్రావెల్ చేసినా పర్ కిలోమీటర్కి 5 రూపీస్ మాత్రమే ఛార్జ్ పడుతుంది. లేదు, పర్ కిలోమీటర్కి 5 రూపీస్ ఛార్జ్ అనేది పర్టికులర్ డిస్టెన్స్ వరకే సెట్ చేసుకోవాలి అనుకుంటే ఇంకొక డెలివరీ కండిషన్కి మీరు సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు ఆటోమేటిక్గా అప్ టు డిస్టెన్స్ అనేది సెట్ చేసుకోవడానికి మీకు యాక్సెస్ ఉంటుంది. నేను ఇప్పుడు ఇక్కడ 20 కిలోమీటర్స్ ఎంటర్ చేస్తున్నా. అంటే డెలివరీ డిస్టెన్స్ అనేది 10 కిలోమీటర్స్ పైన 20 కిలోమీటర్స్ లోపల ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసినా పర్ కిలోమీటర్కి 5 రూపీస్ ఛార్జ్ యాడ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ బేస్ 10 కిలోమీటర్స్, అప్ టు డిస్టెన్స్ 20 కిలోమీటర్స్ యాడ్ అయ్యి ఆఫ్టర్ 30 కిలోమీటర్స్ పైన పర్ కిలోమీటర్కి ఎంత ఛార్జ్ చేస్తారో ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. నేను 8 రూపీస్ యాడ్ చేస్తున్నా. అంటే 30 కిలోమీటర్స్ పైన ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసినా పర్ కిలోమీటర్కి 8 రూపీస్ యాడ్ అవుతుంది. సో ఫైనల్ డెలివరీ డిస్టెన్స్ అనేది ఆటోమేటిక్గా అన్లిమిటెడ్లో ఉంటుంది. సో ఈ 8 రూపీస్ పర్ కిలోమీటర్కి కూడా అప్ టు డిస్టెన్స్ పెట్టుకోవాలి అంటే అనదర్ డెలివరీ కండిషన్ మీరు యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది.
సో ఈ విధంగా ఎన్నో వేరియేషన్స్ ద్వారా కిలోమీటర్స్కి ఛార్జెస్ మీకు కావాల్సిన విధంగా సెట్ చేసుకోవచ్చు. కస్టమర్లకు క్లియర్గా డెలివరీ ఛార్జెస్ చూపించడంతో వారు మరింత నమ్మకంతో ఆర్డర్ చేయగలుగుతారు. దీని ద్వారా మీ వ్యాపారం సులభతరం అవుతుంది. ఫైనల్గా ఎస్ క్లిక్ చేస్తే సక్సెస్ఫుల్గా మీ డెలివరీ సెటప్ డీటెయిల్స్ సేవ్ అవుతాయి. సేవ్ అయిన ఈ డెలివరీ డీటెయిల్స్ మీరు స్టోర్లో అప్డేట్ చేయాల్సి ఉంటుంది. స్టోర్ మాడ్యూల్లో మీరు ఏ స్టోర్కి అయితే ఈ డెలివరీ సెటప్ని లింకప్ చేయాలి అనుకుంటున్నారో ఆ స్టోర్ దగ్గర ఎడిట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని డెలివరీ ఆర్ ప్యాకేజ్ కాస్ట్ సెక్షన్లో మీరు ఆల్రెడీ క్రియేట్ చేసిన డెలివరీ సెటప్ ఆటోమేటిక్గా మీకు లిస్ట్లో చూపిస్తుంది. ఇప్పుడు సెలెక్ట్ చేసుకొని ఫైనల్గా ఎస్ క్లిక్ చేస్తే మీ స్టోర్ నుంచి ప్రోడక్ట్స్ ఆర్డర్ చేసుకునే కస్టమర్కి ఆటోమేటిక్గా ఈ డెలివరీ సెటప్లో సెట్ చేసిన డెలివరీ ఛార్జెస్ అప్లై అవుతాయి. సో ఇంకెందుకు ఆలస్యం, వెంటనే డెలివరీ సెటప్ ఓపెన్ చేసి మీ డెలివరీ ఛార్జెస్ను కస్టమైజ్ చేసుకుని స్మార్ట్ డెలివరీ సిస్టమ్ను అమలు చేసుకోండి. మీ టైం, మీ చాయిస్, డెలివరీ ప్లాన్ ఇక మీ చేతుల్లో.